నేనంటే నాకు ఎప్పుడూ ప్రేమ, నా మీద నాకు ఎప్పుడూ ద్వేషం ఉండే అవకాశం లేదు. ఇదే శాస్త్రంలో ఉపనిషత్తులో మాట చెప్తారు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నీ మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి ప్రపంచంలో ఏదైనా నీకు ప్రియమవుతుంది లేక అప్రియం అవుతుంది. నీకు అనుకూలంగా ఉంటే ప్రియంగా ఉంటుంది, నీకు అనుకూలం కాబట్టి అప్రియం అవుతుంది. కానీ అది ఎలా ప్రియమైనా ఇది ఇలా అప్రియం అనిపించడంలో నాపై నాకెప్పుడూ ప్రీతి ఉంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అర్థమవుతుంది. ఈ మాట ఎవరో తెలియదు, ఋషి చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యతో బృహదారణ్యోపనిషత్తులో వచ్చిన మాట. ప్రపంచంలో అనుకుంటాం నేనంటే వాడికి ప్రేమ, వాడంటే నాకు ప్రేమ. పిచ్చి మాటలేదు, నేను పిచ్చి మాటలు ఇవేవో అలా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఎవరంటే వాళ్ళకు ఉన్న ప్రేమ. వీరంటే వీరికి ప్రేమ ఉంది కాబట్టి వీరికి వారు అనుకూలంగా ఉంటే వారి మీద ప్రేమ కొనసాగుతుంది అంతే. ఆనుకూల్యత తగ్గిందా ప్రేమ అనుకుంటుంది. వీరంటే వారికి ప్రతికూలం అంటే ప్రేమ కలదు. అర్థమవుతుందా? బాగా కీలకంగా పట్టుకోండి. ఎందుకంటే చెప్పడం అంటే ఇక్కడ నడవాలి ఇక్కడి నుంచి కదా. అందువల్ల నా యందు ఆ మాట ఆ ఋషి చెప్పింది అదే, నీవంటే నీకు ప్రీతి ఉంది కాబట్టే తోటి వారిని ప్రేమిస్తున్నావు. యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య గార్గి, మైత్రేయి, మనకి ఇద్దరు భార్యలు, వాళ్ళతో ఆయన చెప్పినటువంటి ఈ మాట, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి సర్వం అప్రియం భవతి అని చెప్పి తర్వాత ఇంకో మాట కూడా చెప్పుకున్నాం, నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదు. నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదు. అది పరీక్ష తప్పినా నన్ను క్షమించుకుంటాను, మళ్ళీ రాద్దాంలో ఎక్కవాలి కదా. నన్ను ఎప్పుడు నేను క్షమించుకుంటాను, అందులో సందేహం లేదు. ఆ ప్రీతి ఉంది కాబట్టి ప్రతి మనిషి నిరంతరం ప్రపంచంలో తన సేఫ్టీ తను చూసుకుంటున్నాడు. తన సెక్యూరిటీ, తన సేఫ్టీ ప్రతి వాడు ప్రతిక్షణం చూసుకుంటున్నాడు. స్పిరిచువల్ అయినా అవ్వచ్చు, లేదు వ్యవహార ప్రపంచం అవ్వచ్చు. కానీ ప్రతి మనిషికి వాడి ప్రేమ ఉంది కాబట్టి నిరంతర భద్రత వాడు ఎవడ భద్రత వాడు చూసుకుంటున్నాం. సరేనా? అది లేదనుకోండి ఇంకా ప్రతి వాళ్ళు రక్షించాలి. ఇంకా అదో కాదు, ఆ సమస్య లేదు. పరమాత్మ అదొకటి పెట్టాడు ప్రపంచం. ఇక రెండోది కదాచిన్నాహం అప్రియ, నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదు. ఈ మాట చెప్పిన వాడు అద్వైత మకరందం అనే గ్రంథంలో లక్ష్మీధర కవి, ఒరిస్సా భక్తుడు, మహానుభావుడు. ఆయన రాసిన గ్రంథంలో ఆ మాట కదాచిన్నాహం అప్రియ, నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదు. ఒకసారి ఎప్పుడైనా చూసుకోండి, ఇప్పటిదాకా జరిగిన జీవితంలో మనమే మనకు ఎప్పుడైనా అసహ్యం పుట్టిందా? మనకు కలిగిన వాడిపై అసహ్యం పుడుతుంది, కానీ మనమే మనకు ఎప్పుడూ పుట్టదు. మనం ఎంత ఘోరమైన తప్పు చేసినా మనం క్షమించుకుంటాం. క్షమించుకుంటాడు వాడు క్షమించుకుంటాడు. సరేనా? వాళ్ళు అన్నిటి వాడుకుంటుంది. సరేనా? అందువల్ల కారణం ప్రతి మానవ హృదయంలో ప్రేమ ఉంది. సరే, ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రేమ ఎవరి మీద ఉంది ఎవరి మీద లేదు పక్కన పెడితే వారి మీద వాడికి ఎప్పుడు ప్రేమ ఉంది. కొంచెం ముందుకు వెళతాం. సో ఇలా నేనంటే నాకు ఎప్పుడూ ప్రేమ ఉన్న నేను, వాక్యం జాగ్రత్త ప్రధానం, నేనంటే నాకు ఎప్పుడూ ప్రేమ ఉన్న నేనంటే నాకు ఎప్పుడూ ప్రీతి ఉన్నటువంటి నేను ప్రస్తుతం బాగుగా లేను. ఎందుకంటే నా మీద నాకు ప్రేమ ఉంది, నేను బాగుండాలనుకుంటానా బాగుండకూడదు అనుకుంటానా? నా మీద నాకు ప్రేమ లేదనుకోండి, నేను బాగుండకూడదని అనుకుంటాను. నా మీద నాకు ద్వేషం ఉందనుకోండి, నేను పాడైపోవాలి, నా డబ్బులు అన్నీ పోవాలి, నా ఆస్తులు అన్నీ పోవాలి, నా కీర్తి ప్రదర్శనలు పోవాలి, ఇలాగ అనుకుంటాం. ఇలా ఎవరైనా అనుకుంటామా? అనుకోం. కారణం నా మీద నాకు ప్రీతి ఉంది కనుక ఇవన్నీ ఏవైతే ఉండి సుఖపెడతా అనుకున్నా అవన్నీ కూడా కలగాలనుకుంటాం. ఉండి సుఖపెట్టే పోవాలి. అందుకే కదా అనారోగ్యం పోవాలంటాడు. మాకు ఊళ్ళో డబ్బులన్నీ వచ్చేయాలి, ఇది నాకు ద్వేషం ఉంటుంది. అలా ఇప్పటిదాకా వాడు అడగలేదు. సరేనా? సో నేనంటే నాకు ఎప్పుడూ ప్రేమ ఉన్నటువంటి నేనంటే నాకు ఎప్పుడూ ప్రీతి ఉన్న నేను ప్రస్తుతం బాగుగా లేను. ఇదొక్కడు ఒప్పుకోవాలి. నాకు నేనే భారంగా కనిపిస్తుంది. ఒప్పుకుంటామా? మీరు ఒప్పుకోపోయినా వాస్తవం కనిపిస్తుంది. అలా కదా సత్యం తేటతలం అవుతుంది. మనం భారంగా ఉన్నాం. సరేనా? మన మీద మనకి ప్రీతి ఉన్న మనం ప్రస్తుతం బాగోలేదు. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, పిల్లవాడు మురికి మాలిన్యంతో ఉంది, ఇది ఏమిటి సమస్య? మురికి మాలిన్యంతో వాడు ఉన్నాడు అనుకోండి, ఈవిడ చూస్తూ ఊరుకోలేదు. కారణం వాడింటే ప్రేమ ఉంది కదా. అదే ఒక స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటే వాడికి వెళ్ళి స్నానం చేస్తుందా? వాడు రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ తల్లి చేయించదే. ఈ తల్లి కనుక పిల్లవాడు అలాగా మురికి మాలిన్యంలో తిరుగుతుంటే ఈవిడికి ప్రెస్టీజ్ ఇష్యూ, ఈవిడికి అవమానం. వాడు అలా ఉంటే వాడు ఏ ప్రమాదం పొందుతాడో కనుక వాడు స్నానం చేసి పడలేదు. అక్కడ ఎలా కనిపిస్తుంది? పిల్లవాడి మీద ప్రేమలా కనిపిస్తుంది. వాస్తవం తన మీద అనుకున్న ప్రేమ.
తన మీద తనకున్న ప్రేమ, తన పిల్లవాడు తనకు అనుకూలం కనుక వాడు అలా ఉంటే నలుగురు ఎడమా పిల్లవాడు అలా రోడ్ల మీద దుమ్ము ధూళి పడ్డతో చూసుకుంటావేంటి అని అడిగితే తన అవమానం అది. వాడికి ఏ అలర్జీ వస్తే దుమ్ము ధూళి రకరకాల కనుక తనకి వాడికి దుఃఖం కలిగితే బాధపడేది తనే కనుక తనేదో వాడికి ఏదో సేవ చేసినట్టుగా కనిపిస్తుంది అక్కడ. కాదని కాదు కానీ తన మీద తనకున్న ప్రీతి. సో వాడు శుభ్రంగా తయారై అందంగా కనిపిస్తే వీడు ఒక రకం ఆనందం, అందుకోసం తయారు చేస్తుంది. సో ఇంత పోతే తన మీద తనకున్న ప్రేమే వాడిని శుభ్రం చేసే ప్రక్రియ. ఇది ఎవరు కాదన్నా అవకాశం లేదు. ఇందులో ఏ ఆర్గ్యుమెంట్ మీద కోర్టులో కేసేసే అవకాశం లేదు. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ మన జీవితంలో ఉన్నవే మాట్లాడుకుంటున్నాం. అంటే ఇవి ఏ విధంగా ముకుంద వాళ్ళకి ఏ విధంగా కనెక్షన్ తీసుకొస్తాయి. మొత్తం మీద ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా నా మీద నాకు నిరంతర ప్రీతి ఉన్న నేను ప్రస్తుతం బాగులేను. ఏంటా బాగులేని తనం? నేను ఏదైతే ఉండకూడదు అనుకుంటున్నానో అది నాలో చోటు చేస్తూ ఉంది. నేను ఏదైతే ఉండాలనుకుంటున్నానో అది ప్రస్తుతం అదే. నేను శాంతిగా ఉండాలనుకుంటున్నాను, అశాంతిగా ఉండకూడదు అనుకుంటున్నాను, ప్రస్తుతం అదే తిష్ట వేసి కూర్చుంది. 2 పాయింట్ల దగ్గరికి వచ్చాం. నా యందు నాకు ఎప్పుడూ ప్రీతి, నా యందు నాకు ఎప్పుడూ ద్వేషం కలిగే అవకాశం లేదు. అట్టి నేను ఉండాలి అనుకుంటున్న విధంగా ఉండలేకపోతున్నాను, ప్లస్ ఉండకూడదు అనుకుంటున్న రీతిగా ఉంటున్నాను. కనుక ఈ విధంగా నేను ఉండకూడని రీతిలో ఉంటున్నాను కనుక నా మీద నాకు ప్రేమ ఉంది కనుక నన్ను నేను నాకు కావలసిన విధంగా తీర్చిదిద్దుకుంటాను. ఈ ప్రయత్నమే ప్రపంచంలో నా ప్రేమని ఇతరుల మీదకి పంపించడం. అది వస్తువులు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, ప్రదేశాలు అవ్వచ్చు, సందర్భాలు అవ్వచ్చు, సన్నివేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నా ప్రేమను నా దగ్గర నుంచి వాళ్ళ మీద డిపాజిట్ చేస్తున్నాను. ఆయా మనుషులనే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నాం. కారణం, నా వల్ల నేను శాంతిగా లేను, వీళ్ళ వల్ల ఏమైనా ఉంటానేమో. ఇక్కడ మనిషి నుంచి మనిషికి రిలేషన్ స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్. ఈ షిప్పులు ఇక్కడికి బయలుదేరుతాయి. ఈ షిప్పులు బయలుదేరే సముద్రం మీద ఈ ఆలోచన ఇక్కడికి బయలుదేరుతాయి. ఇక్కడ కర్మ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన పుట్టుకతోనే కొన్ని సంబంధాలు సిద్ధంగా ఉన్నాయి. మనం వచ్చేగా తగిలించుకొని కొన్ని సంబంధాలు ఉన్నాయి, కానీ మనం వచ్చి రాగానే వెంటనే తగులుకోవడానికి సిద్ధంగా ఉన్నవి, తగులుకున్నవి. కొన్ని సంబంధాలు సిద్ధంగా ఉన్నాయి ప్రపంచంలో, రక్త సంబంధాలు అంటాం. వచ్చిన తర్వాత తగిలించుకుని కొన్ని ఉంటాయి, తగిలిన కొన్ని, తగిలించుకున్న కొన్ని, ఏవైనా కావచ్చు. కానీ వీటన్నీ నా మనసులోకి ఎందుకు వస్తున్నాయంటే కారణం, నేను నా మనసులో ఉన్న ప్రేమను వాటికి నా వల్ల నేను శాంతిగా లేను, వీళ్ళతో స్నేహం పెడితే శాంతిగా ఉంటానేమో అని వాళ్ళతో ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాం. ప్రతి వాళ్ళకి ప్రపంచంలో ప్రతి వాళ్ళతో రకరకాల ఎఫ్ఐఆర్. కనుక ఈ విధంగా అంటే లోకులపైకి నా ప్రేమను పంపిస్తున్నాను. అది రక్త సంబంధాలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ప్రపంచ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. విశాఖపట్నంలో ఉంటే బోరు కొట్టింది, ఒకసారి అలాగే హిమాలయాలను చూసేస్తాను. హిమాలయాల మీద ప్రేమ కొద్ది కాదు, నా మీద అనుకున్న ప్రేమ. అదే హిమాలయాలు నాకు ఏ జలుబో పట్టుకుంటే ఆ హిమాలయాలు చెప్పింది నేనే మళ్ళీ కదా. సో నా మీద నాకు ఎప్పుడు 365 రోజులు 2018 వచ్చినా నా మీద నాకు ప్రేమ ఉంటుంది. 2017 మొత్తం నా మీద నాకు ప్రేమ ఉంది. కారణం 2016 దాకా నా మీద నాకు ఉంది, ఇక మీద కూడా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నా మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి అవతల వాడు నాకేదో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే నాకేదో కలిసి వస్తుంది కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్. వాడు ఏమనుకుంటాడు, వెర్నాయుడు నా క్షేమం కోసం చెప్పాడు కాదు. నువ్వు నా క్షేమం కోరుకోవాలి కనుక నువ్వు ముందు చెప్పావు కాబట్టి నేను ముందు చెప్తున్నా, నువ్వు అట్టిని చెప్పు. పరస్పరం కోరుకునేది ఎవరి క్షేమం కాదు. కానీ ఇది ఎలా ఉంటుంది, వీడు వాడికి చెప్పుకోవడం వాడికి చెప్పు, ఇదో వేరే చేస్తాడు. ఇది ఒక రకమే, ఇదో ఒక రకం. ఏదైనా ప్రేమ అంటే మన మీద మనకున్న ప్రేమ, దానిని వాళ్ళ ఎందు పెట్టడం. ఏదైతే ఏ స్థితిలో అయితే మనం కోరుకుంటున్నామో దాన్ని పొందే ప్రయత్నంలో మన ప్రేమను వెచ్చిస్తున్నాం. ధనం పెట్టి వస్తువు కొనుక్కున్నట్టు ప్రేమను పెట్టి శాంతిని కొనుక్కునే ప్రయత్నాలు ఉందా అని అడగండి. ఇప్పటికే చాలామంది ప్రేమ పంచాం లేదు కాబట్టి ఇక్కడ వచ్చాం మళ్ళీ. కానీ మనకు తెలిసిన విద్యల్లో కళ్ళు విప్పగానే ప్రపంచం కనిపిస్తోంది కనుక సో వీళ్ళని ఈ ప్రేమను తీసుకెళ్ళి వాళ్ళని డిపాజిట్ చేసి చక్కగా వాళ్ళని ప్రేమిస్తున్నాం. అయితే ఈ ప్రేమించడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రేమ చాలా విలువైన వస్తువు. అది
ఒక డబ్బు బ్యాంకులో పెడుతున్నాం అంటేనే 100 మందిని అడుగుతాం, బ్యాంక్ ఉంటుందా, ఎత్తేస్తారా, ఏంటని. ఎత్తేస్తారన్న బ్యాంకులు ఎవరో పెడతారు. స్టేట్ బ్యాంకే కావచ్చు, దాని మీద అపనమ్మకాలు కదా. కనుక ఇంతోటి డబ్బుకే ఎంత విలువ ఆలోచిస్తే ప్రేమ చాలా విలువైన వస్తువు. సో ఈ ప్రేమను తీసుకెళ్ళి ప్రపంచంలో రకరకాల మంది పెడుతున్నాం. కారణం ఈ ప్రేమ సఫలం అవ్వాలనే, విఫలం అవ్వాలని కాదు. అడుగు ముందుకు వెళుతున్నాం విషయంలో. సఫలం అవ్వాలనే కానీ విఫలం అవ్వాలని కాదు. ప్రేమ సఫలం అవ్వడం అంటే నేను కోరుకుంటున్న స్థితి వాళ్ళ వల్ల నాకు కావాలి, కోరుకుంటున్నది శాంతి. సో ప్రేమ అనేదాన్ని వెచ్చించి వాళ్ళతో వ్యవహారం పెట్టుకుని వాళ్ళకి నాకు ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నాకు ఇచ్చి వీటన్నీ వెంకట ఇవన్నీ ప్రేమ కర్మలు. ఇవన్నీ నాలో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమే నా యొక్క వివిధ చేష్టల ద్వారా ప్రపంచంలో వ్యక్తం అవుతుంది. మాట, చూపు, చేత ఇవన్నీ కూడా ప్రేమ యొక్క వివిధ రూపాలు. ఏ ప్రేమ? నా మీద నాకున్న ప్రేమ. ఇంత విశ్వం దేనికుంది? నాకు అనుకూలం అవ్వడానికే ఉంది అని ప్రతి వాళ్ళు అనుకుంటాం. ప్రపంచం ప్రతి వాళ్ళు అనుకునేది ఇది. ఈ విశ్వమంతా నాకే చాకిరీ చెయ్యాలి కదా, నాకు అనుకూలం అవ్వాలి, నా ప్రతికూలం అయితే పక్కన పెట్టాలి. సో నా మీద నాకున్న ప్రేమే జయించుకుని వెళుతాం గతిక్షణం. ఇంతలాగా అంగీకరించారు కదా. ఊమనండి అమ్మయ్య. ఆహా, ముకుందమాల స్తోత్ర ప్రవచన అయిపోయింది, హాయిగా ఉంది. సరే, మొత్తం మీద ఎంతమంది ప్రపంచంలో ప్రేమిస్తున్నాం, ప్రేమ అంటే తీసుకెళ్ళి మనసులో పెట్టుకుంటున్నాం వాళ్ళని. వీళ్ళు నాకు చాలా ప్రీతి పాత్రలు అంటున్నాం, నేను లేకపోతే వీళ్ళు ఉండలేరు అంటున్నాం, రకరకాల మాటలు మాట్లాడుతున్నాం, పాటలు కూడా రాసుకుంటున్నాం, కవిత్వం వస్తే. ఇవన్నీ పాటలో మాటలు ఏది ఈ రకాల వెర్రి వికారాలు ఏమైనా కావచ్చు. ప్రేమ అయితే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడుతున్నాం, కానీ మన ప్రేమకి వాళ్ళు అర్హులా ముందుకు వెళ్ళాలి. దేనికోసమైతే ప్రేమను తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతున్నామో అది ఇచ్చే సామర్థ్యం వాళ్ళకుందా లేదా? చూపియాలి రహస్యం అందరికీ కదా. ఎవరైతే మనం ఇంతగా ప్రేమిస్తున్నామో, ఇంతగా నాకు ఏది కావాలో దాన్ని వాళ్ళు ఇస్తారు లేదా వాళ్ళందరినీ ప్రేమిస్తున్నది కనుక వాళ్ళ మీద తీసుకెళ్ళి ప్రేమ పెడుతున్నాం. ఇది కొంచెం ఆలోచించి పెడుతున్నాం. నాకు కావాల్సిన వాళ్ళు ఇవ్వగలరా? ఏది ఇవ్వకపోయినా పర్లేదని ప్రేమిస్తాను, అటువంటి పిచ్చివాడు ప్రపంచంలో లేడు, ఉన్నాడని నమ్మద్దు కూడా. మేము ప్రేమిస్తుంటాం, మాకు వాళ్ళు ఇవ్వకుండా ఈ డైలాగులు ఇవ్వండి, ఇవన్నీ డైలాగులు. ఈ డైలాగులు వదిలేదు కానీ తత్వం ఇది. కనుక వాడు ఏది ఇవ్వకపోతే ప్రేమ వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. క్షణం వస్తుంది కనుక. కారణం అది వెళుతున్నదే, ఒక లక్ష్యంతో వెళుతుంది అది. కనుక అక్కడ లభించకపోతే మొహం మొత్తడం క్షణాల మొహం అవుతుంది. సరిపోయిందా? అందువల్ల వాళ్ళు మన ప్రేమకు అర్హులు. కేవలం మన వైపు నుంచి ఆలోచించక్కర్లేదు, అవతల వాళ్ళ వైపు నుంచి మన విషయం కూడా ఆలోచిద్దాం. వాళ్ళు మన మీద ఎన్నో ప్రేమలు పెట్టుకుంటున్నారు, వాళ్ళ ప్రేమని సఫలం చేయగలమా? అంటే వాళ్ళు కోరుకుంటున్న శాంతి ఇవ్వాలి, ఇది అంత సమర్థత ఉందా? సరే, వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారో వాళ్ళకే తెలియదు. స్పష్టత లేకుండానే ప్రేమలు నడుస్తుంది. ఏదో కావాలి, ఏం కావాలో స్పష్టత అర్థమవుతుంది. ప్రేమిస్తున్నాం, శాంతి కావాలన్న. శాంతి అంటే స్పష్టత లేదు కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఇచ్చే జాకెట్ ముక్కో వాళ్ళు ఇచ్చే అదే శాంతి అనుకుంటున్నాం. బ్రత అది పోతుపోస్తాం ఇంటికి. పోతుకొచ్చాక మొహం వద్దని పక్కన పెట్టాం, ఏదో స్వీట్ పట్టుకుంటాం, ఇది శాంతి అనుకుంటాం. శాంతి అంటే ఏమిటో తెలియనప్పుడు ప్రతిదాన్ని శాంతి అనుకుంటాం. ఓ టీవీ సీరియల్ పెడతాం, శాంతి అనుకుంటాం. ఓ మొహం, దాని మొహం మన మొహం ఘోరంగా ఉంటుంది కరీడు. తర్వాత పక్కింటి ఎవరితో మాట్లాడతాం, లేదా ఫోన్ మాట్లాడతాం. ఇవన్నీ శాంతి అన్వేషణలు. ఇవన్నీ శాంతి అనేదానికి ఒక రకం డిస్క్రిప్షన్ మన దగ్గర లేనప్పుడు, నిర్వచనం లేనప్పుడు కనిపించే ప్రతిదీ శాంతి దాతలా కనిపిస్తుంది. ప్రపంచం పెద్ద మోసగత్తి. అరగంట క్రితం వాడంటే మొహం పోతుంది, అరగంట తర్వాత మళ్ళీ వాడికి మనసాడు. ఏమిటి అరగంటలో శాంతి ఇస్తాడు, వాడు డెవలప్మెంట్ అయిపోయాడు అరగంటలో. అదే, కానీ ఎందుకో ఈ మనసు అలా మారుతుంటుంది, అలా స్థానాలు మారుస్తుంటుంది. తనకి ఏం కావాలో తనకి స్పష్టత లేదు, కానీ ఏదో కావాలి. ఈ ప్రపంచంలో అందరూ నిరంతర అన్వేషకులమే. అది ఇంట్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, గుమ్మం దాటిన వాళ్ళు అవ్వచ్చు, ప్రయాణంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మంచాల మీద మగ్గిపోతున్న వాళ్ళని కావచ్చు, నిరంతర అన్వేషకులే. ఏదో కావాలి ప్రతివాడు. ఏం కావాలి తెలిసినా తన ప్రేమకి సఫలత్వాన్ని కలిగించే ఒక పెద్ద ప్రేమ కావాలి. తను ఎందుకు ప్రేమిస్తున్నాడో ఆ విషయాన్ని గ్రహించి తనకి కావలసినటువంటి శాంతి అంటున్నాము, దానిని తన మీద లెక్కలేనంతగా వర్షింపజేసి ఒక మహాప్రేమ కోసం వెతుక్కుంటున్నాం. ఇంతమంది నాది ప్రేమనే అలా. అటువంటి అవతల పక్క వాడు కూడా నాలాగే ఒక కెరటం అయితే ప్రయోజనమే ఉంది, ఈ కెరటం రాసుకుని రెండు పడుతుంది. ఇది రాముతుంది కదా, జోగి రాసుకుని బూడిది రాలేదు. నాదే ఆ మాత్రం. నాకు ఎంత స్థాయిలో శాంతి కావాలో అంత స్థాయిలో ఇచ్చే సమర్థుడు అవతల పక్క ఉంటే
నా ప్రేమ సఫలం అవుతుంది అనుకుంటున్నాడు. వీళ్ళందరూ సమర్థులని, ఇది జ్ఞానం లేదు కనుక, నాకేం కావాలో దానికి సంబంధించిన స్పష్టత లేదు కనుక, ఏదో కావాలి స్పష్టత లేదు కనుక నాకేముంది విచ్చలవిడితనంగా ప్రేమించడానికి అలవాటు పడుతున్నాను కనుక ఇంకా ప్రేమిస్తే ప్రేమించచ్చు, కానీ ప్రేమ భగ్నం అయితే ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. మనం ప్రేమించేమని అవతల వాళ్ళు వాడు శాంతిస్తారు కదా, చెప్పాడు ఎవడు ప్రేమించమన్నాడు. ప్రేమ ప్రేమించడం సులభం కాదు, భగ్నం అయితే మళ్ళీ వెనక్కి లాక్కోవడం చాలా కష్టం. మనసులో అందరూ దూరుకుతారు సులభంగా, కానీ వీళ్ళని బయటికి తరుగుతుంటే అప్పుడు సమస్య, దాని పేరే ధ్యానం చదువుకోవాలి మళ్ళీ కదా. వీళ్ళందరూ మనసులో కూర్చున్నారు, తాపలేస్తుంది వేసినోడు బాగానే ఉంది, తాపేసినోడు కూర్చున్నాడు బాగానే ఉంది, పైకి వెళ్ళమంటే వెళ్తుంది. అది బాగా ప్రేమతో అంటించుకుంది, నమ్మకంతో అంటించుకుంది, లాగుతుంటే చాలా కష్టం అవుతుంది. పైకి వెళ్ళరు ఉన్నవాళ్ళు శాంతి ఎవరు, నాకా శాంతి కావాలి, నేనా అశాంతితో ఉండలేదు. మళ్ళీ మొదటి వాక్యం వస్తున్నాను, నేను అశాంతి కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నిరంతరం శాంతిని అలా, అంటే ప్రతి వాళ్ళు శాంతి అన్వేషకులు. కొంతమంది ఆధ్యాత్మిక స్పృహ ఉన్నవాళ్ళు స్వామీజీలు మారుస్తుంటారు, లేదా గ్రంథాలు మారుస్తుంటారు, సత్సంగాలు మారుస్తుంటారు, క్షేత్రాలు మారుస్తుంటారు, ఏదో మారుస్తుంటారు. మొత్తం మీద ఎవరు ఖాళీగా లేవు, మొత్తం మీద అందరూ అలా తిరుగుతూనే ఉన్నారు, పాదచారులే అందరూ తిరుగుతున్నారు. కనుక ఈ ప్రేమకి సఫలత్వం ఎక్కడా అంటే వెళుతున్న విషయంలో నాకు ఈ అశాంతి నుండి, అంటే ఇప్పుడు నా దగ్గర ఉండి ఏదైతే వేధిస్తోందో, అశాంతి అంటే ప్రచారం చెప్పక్కర్లేదు, దుఃఖ స్పర్శతో కూడిన సుఖానికే అశాంతి. దుఃఖ స్పర్శతో కూడిన సుఖాలు, దుఃఖ స్పర్శతో కూడిన సుఖాల యొక్క సమూహానికి అశాంతి అని పేరు. దుఃఖ స్పర్శ లేని సుఖం ఏదైతే ఉందో అదే శాంతి. మన దగ్గర ఉన్న సుఖాలన్నీ కూడా దుఃఖ స్పర్శతో కూడినవి. కాబట్టి సుఖాల మధ్య ఉన్నవాళ్ళనే కానీ సుఖపడుతున్న వాళ్ళని మాత్రం కాదు. సుఖపడడం అనేది వేరే విద్య. సుఖాల మధ్య ఉన్న వాళ్ళందరూ సుఖపడుతున్న వాళ్ళు కాదు, కారణం అవి దుఃఖానికి మరొక రూపాలు. అది గ్రహించడానికి ఒక జ్ఞాననేత్రం కాదు. అదే ఈ ముకుందమాల స్తోత్రం ద్వారా పొందబోతున్నాం. కనుక ఇలా నా దగ్గర ఉండి వేధిస్తున్నటువంటి అశాంతి ఏదైతే ఉందో, ఈ అశాంతి నుండి ఒక శాశ్వత విముక్తిని ప్రసాదించి నేను ఆశిస్తున్న శాంతిని నాకు ఇవ్వగలిగేటటువంటి వస్తువు ఏదైతే ఉందో, ఆ వస్తువు అట్టి వస్తువు నాకు లభిస్తే నా ప్రేమకి పూర్ణత్వము లేదా ప్రేమ భగ్నము. భగ్న ప్రేమికుడు రైలు మీద తలపెట్టేసాడు, లేదా విషయం తాగేసాడు, చూస్తున్నాం కదా భగ్న ప్రేమ. ఇద్దరు పెద్దలు అంగీకరించడం, వాళ్ళిద్దరు కలిసి ఏదో చేసుకుంటారు. ఇలా చూస్తున్నాం ప్రపంచంలో. ఈ భగ్న ప్రేమికులు వాళ్ళ వెనకాల మనం భగ్న ప్రేమ కాదా, ప్రేమిస్తున్నాం, జీవితం చివరికి వచ్చేసింది. ప్రేమకు పూర్ణత్వం ఏమవుతుంది మనకు? అయ్యో ఈ ప్రేమిస్తున్న వాళ్ళందరూ వెనకాల వస్తారు అనుకున్నాం, ఎవరు రారు. ఎవరు వస్తారు? మనం వెళ్తాం ఏంటి? ఒకవేళ వాళ్ళు అడుగు ముందెళ్తే ఇది ఏ ఇద్దరు కలిసి వెళ్ళలేని ప్రదేశం ఇది. కనుక అయ్యో ఇంతమంది వదిలించి వెళ్ళిపోతున్నానే, ఎవరు రావటం లేదు. ఎవరు వస్తారు? పేరెంటమా నన్ను కలిసి అంటే ఎవడ వెంట వాడు వెళ్ళిపోవడమే. కానీ అక్కడ మళ్ళీ ప్రేమ భగ్నమే. జీవితం ప్రతి దాంట్లో భగ్నం అవుతుంది, చివరి దశలో కూడా భగ్నం. ఇంక ఈ భగ్నమైనటువంటి హృదయంతోనే జన్మ దాటి మరో జన్మలోకి కదా. మళ్ళీ రాబోయే దేహంలో ఏదో జరగదు, మళ్ళీ ఇలా వెతుక్కోవడమే. ఉయ్యాల్లో వేసినప్పటికీ వెతుక్కుంటుండమే. ఇదే ప్రాసెస్, మళ్ళీ వెతుక్కోవడం ఇదే మళ్ళీ. కనుక ఈ ప్రేమకు పూర్ణత్వం కలిగేది ఎక్కడా అంటే ప్రేమించడమే కనిపిస్తుంది, కానీ ప్రేమకు పూర్ణత్వం లేదు. ప్రేమ అలిసిపోతుంది. ప్రేమ అలిసిపోతుంది కాబట్టి నిద్రలో వెళ్ళిపోతుంది. మనకి మెలకువలోనే శాంతి లభించడానికి కూడా అసలు నిద్రతో పని లేదు మనకి. కానీ ఈ మెలకువ ప్రపంచం బాగా అలిసిపోయేటట్టు చేస్తుంది. ప్రేమించడం వెనక్కి రావడం, ఇన్కమింగ్ కాలు గోయింగ్ కాలు, ఇన్కమింగ్ కాల్లాగా ప్రేమ ఉంది కాళ్ళ వెనక్కి రావడం. విఫలమే కానీ సఫలం లేదు. ప్రేమించిన మనసు అలిసిపోయి దానికి ఏం చేయాలో తెలియక స్తబ్దం అయిపోతుంది. అదే నిద్ర. నిద్రలో ఏదో ఆనందం కలుగుతుంది, మొత్తం మీద ఎలా కలిగిందో దాని గురించి స్పష్టత లేదు. మళ్ళీ తెల్లలాగానే అలవాటు పడిన మనసు కనుక మళ్ళీ ఊరు మీదకి వెళుతుంటుంది. కనుక నన్ను నేను కోరుకుంటున్న శాంతిగా చేసేటటువంటి, ఇప్పుడు అందరికీ ఒక దగ్గర ఒక దాహం ఉంది మన దగ్గర, ప్రేమ దాహం. ప్రేమ అనే తపన, ప్రేమ అనే దానికోసం పిపాస. గొంతులో ఉన్న దాహం నీటి కోసం, మనసులో ఉన్న దాహం మనకి అవసరమైనటువంటి శాంతిని మనకి ప్రసాదించగలిగేటటువంటి నిజమైన ప్రేమ కోసం. ప్రేమ పిపాస. నేనొక ప్రేమ పిపాసి. నేను పాట వేడుకుందరాముగా రాశారు కదా. అంటే ప్రేమ కోసం తప్పిస్తున్నాను. ఏ ప్రేమ? నా ప్రేమను సఫలం చేసే ప్రేమ. నేను ఎంత స్థాయిలో శాంతిని కోరుకుంటున్నాను అంత స్థాయి శాంతి నా మీద వర్షించాలి.
అంటే వాడు అంత స్థితిలో ఉండాలి. తిరిగి వాడు నా నుంచి ఏది కోరుకోకూడదు. నా స్థితి చూసి వాడు ప్రేమించాలి. ఇదే తప్పించి నేనేదో ఇస్తే మళ్ళీ నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను కానీ అక్కడ నువ్వు అని చెప్పాలి. వాడికి ఎవరి ప్రేమ అవసరం ఉండని వాడు అయి ఉండాలి. నా యొక్క స్థితిని చూసి నన్ను సహజంగా ప్రేమించగలగాలి. నేను అలసిపోయేంత శాంతి నాకు రావాలి కదా. ఇటువంటి ఈ విధంగా నన్ను ఒక శాంతిధామంగా తయారు చేసేటటువంటి ఒక ప్రేమ కోసం తపన పిపాస, అదే ప్రేమ పిపాస. అదే ఏ ప్రేమ అన్నది విషయంలో అడుగు పెడుతున్నప్పుడు ఈ ప్రేమ అన్నది చాలా చమత్కారమైనది. మన దగ్గర ఉన్నదే ప్రేమకు రూపం లేదు. మన మీద మనకున్న ప్రేమకు రూపం లేదు. అది అంతర్వాహిని. అంటే లోపల హృదయంలోనే అది అంతర్వాహిని అంటే లోపల హృదయంలోనే ప్రవహిస్తుంటుంది. అటు దానికి ఇందాక చెప్పినట్టుగా దానికంటూ రూపం లేదు, కానీ స్పష్టత లేదు కనుక కనిపించే ప్రతి రూపంలో కలిసిపోతుంది. ప్రేమనే అంతర్వాహిని ప్రతి రూపంలో కూడా. ఎందుకు అవతల వాళ్ళకి మనకి ఇష్టం ఏర్పడుతుందో మనకి అసలు మనకే తెలియదు. వాళ్ళకి ఇష్టం ఓసారి చూస్తాం, నెక్స్ట్ టైం నుంచి మన నెంబర్ వాళ్ళకి, వాళ్ళ నెంబర్ మనకి, వాళ్ళ ఇంటికి మనం, మన ఇంటికి వాళ్ళు. ఏమో ఏమైందో తెలియదు. వాళ్ళు 6 నెలలు పోయిన తర్వాత వాళ్ళ ప్రస్తావన వీళ్ళ దగ్గర తేకూడదు, వీళ్ళ ప్రస్తావన వాళ్ళ దగ్గర తేకూడదు. అన్నిటికీ మనమే సాక్షరం. మన పనే ఉంది మనకి. వాళ్ళు ఎవరికి ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి ఎవరికి ప్రేమలో లెక్క పెట్టి రాసుకుంటున్నాం. మనకి ఈ ప్రేమ ఎప్పుడు ఎటు పక్కన తెలుస్తుందో తెలియదు. ఎవరితో తెలియదు, మనకే తెలియదు. మనం ఎవరు ప్రేమిస్తామో ఇప్పుడు మనకు తెలిసేది మన అనుమతి తీసుకోవద్దు. వెళ్ళి వాటితో చేసుకోదు. వాళ్ళు మా ఫ్రెండ్స్ అంటే ఇది ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే వాడితో ఏమో తెలియదు. ఈ రహస్యం మన హృదయంలో ప్రేమ ఎవరిని లోపల పెట్టుకుంటుందో మనకే తెలియదు. తెచ్చేస్తున్నాడు లోపల నుంచి అంతే. తెచ్చి వాడు అక్కడి నుంచి పెట్టి లోపల ఈవెంట్ పెట్టించుకుంటాం. ఇంకా మెరుపు జాలదన్నట్టు కళ్ళలో కూడా షాపింగ్లు. ఎంత ప్రేమలో ఈ షాపింగే కళ్ళలో. ఒక రోజు చూడడం అంటే 2 రోజులు షాపింగ్. అంటే మన అంతర్వాహిని అంటే తెలియకుండా వెళ్ళి కలిసిపోతుంది. అది ప్రేమ యొక్క సుకుమారత్వము. వాడు బాధపడితే చాలా బాధపడిపోతుంది. పావురం మేడ కన్నా సున్నితంగా ఉంటుంది ప్రేమ. కంబుగ్రీవ అంటారు రాముడు. అంటే పావురం మెడ వంటి సున్నితమైన మెడగలవాడు. పావురం మెడ ఎలా ఉంటుంది? మిగతా ఏమి చూడండి, పావురం మెడకి ఆ అందం దాన్ని. గిరివభావం చాలా సున్నితం. అటు అంతకన్నా సున్నితమైంది ఇది ప్రేమ. సున్నితమైంది కనుక ఒక పిచ్చిది అందరినీ ప్రేమించేస్తుంది. వాళ్ళు బాధపడితే నానా బాధపడిపోయారు. ఎవరు మన ప్రేమకు పూర్ణత ఇస్తారని ఎవరు మన సర్టిఫికేట్ ఇవ్వలేదు. మనం భ్రాంతి పడుతున్నాం అంతే. వీళ్ళకి వాళ్ళని ప్రేమ పంపిస్తున్నాం కనుక ఇలాగా ప్రేమకు పూర్ణత్వం కలిగించేవాళ్ళు లేరు కదా. పచ్చడి చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇందులో మనం చేరుతాం. ఇప్పుడు లోకాన్ని అనక్కలేదు, మనం శుభ్రంగా పచ్చడి చేసి మరి బండమే పచ్చడి చేసి అంటారే పెసర పచ్చడి, అలా పచ్చడి చేసి ఇచ్చేవాళ్ళే. కానీ ఏమిటో ప్రేమ పూర్ణత్వం లేదు. ఈ అంతర్వాహిని ప్రేమ, నా మీద నాకున్న ప్రేమ, అది ఆయా వస్తువుల రూపంలో, ఆయా వ్యక్తుల రూపంలో దానికి తెలియకుండా ఒక వస్తువును వెతుక్కుంటాం. ఎవరు అంటే పాపం దానికి అర్థం కావడం లేదు. అది ఎక్కడుందో తనకి పూర్ణత్వం కలిగించేటటువంటి వస్తువు తను ఉన్న చోటే హృదయంలోనే ఉంది. అదే అంతర్యామి. అది అంతర్యామి ఉన్న స్థానం దగ్గర ఉంది, కానీ దానికి జ్ఞానం లేదు. లేని కారణంగా పైకి వచ్చి వెతుక్కుంటుంది. వేరేందు వాళ్ళేందు వేరే ఎందు వాళ్ళేందు కోరుకుంటున్నది అంతర్యామిని పొందితే కలిగేటటువంటి స్థితిని వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కోరుకుంటుంది. అది ఇక్కడ భగ్నం అయిపోతుంది. దానికి ఒక్క జ్ఞానం కలిగిస్తే నువ్వు ఉన్న చోటే నీకు పరిపూర్ణత్వం కలిగించే ప్రేమ ఉంది. ఒక్కసారి వెనక్కి తిరుగు. నీకు ఆధారం